ఆ చేదు ఉండిపోయిందండి, ఆ విషం ఉండిపోయింది లోపల నుండి. ఏదో ఒక రోజు నాకు దొరకకపోతాడా, నా పగ అంతా ఆ రోజు తీర్చుకుంటాను, నా ద్వేషానంతా ఆయన మీద తీర్చుకుంటాను. పాపం దావీదు తప్పు చేశాడు, ఓకే, మనుషుల తర్వాత తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతుంది. ఏదో ఉద్దేశపూర్వకంగా దావీదు చేశాడని కాదండి, ఏదో జరిగిపోయింది. దాని గురించి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, ప్రలాపించాడు, కీర్తన రాశాడు, దాని మీద దేవుని ప్రయాసితపడ్డాడు, ప్రార్థన చేశాడు. సో దేవుడు ఆయన క్షమించేశాడు, అయిపోయింది ఆ టాపిక్. దేవుడు దాన్ని వదిలేశాడు, దావీదు ఆ విషయాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఈ ఊరియాని పెళ్లి చేసుకున్నాడు, ఊరియా బత్షెబని వివాహం చేసుకున్నాడు, ఊరియా భార్యని వివాహం చేసుకుంటే ఆ టాపిక్ అయిపోయింది ఇంకా. కానీ అహితోఫేలు మాత్రం ఆ ద్వేషాన్ని మనసులో పెట్టి పోషించి పెంచి పోషిస్తూ వచ్చాడు. అదొక రోజు ఉప్పెనగా మారిందండి. దేవుని బిడ్డలారా, మనం చూస్తాం, ఎప్పుడైతే అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా ఉన్నాడని తెలిసిందో, దీన్నే ఆసరగా తీసుకొని, అవకాశంగా తీసుకొని అబ్షాలోము మైండ్ని మరింత పాడు చేశాడండి అహితోఫేలు. సడన్గా ఏంటంటే అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా లేచాడు, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తల మీద ముసుకేసుకొని దావీదు రోడ్ల మీద పరిగెత్తాడు. మీరు ఆలోచించి చూడండి, సింహాన్ని చీల్చిన గనుడు, ఎలుగుబంటిని చీల్చి చెండాడిన ఏంటంటే దావీదు, గొల్యాతుని చంపేసిన ఒకే ఒక రాయితో గొల్యాతుని చంపేసిన దావీదు ప్రపంచానంతా జయించినాడండి. కానీ ఇప్పుడు తన ఫ్యామిలీ, తన కొడుకుకు వ్యతిరేకంగా లేవలేడు కదండి. మన లైఫ్లో మనకు వచ్చే శోధనలు చూడండి, ఎన్నో విజయాలు వరిస్తుందా, ఇంట్లో మన ఫ్యామిలీని మనం జయించలేము. బయట ఏంటంటే ఎన్నో ప్రశంసల వర్షం కురుస్తుంది మనకు, కానీ ఇళ్లలో మన్నన ఉండదు, ఇళ్లలో ఏంటంటే ఘనత ఉండదు, ఇళ్లలో విలువ ఉండదు, ఇంట్లో ఉన్న వాళ్ళ మనసును మనం జయించలేము. కుటుంబ సభ్యుల దగ్గర మనం మంచి మార్కులు కొట్టేయలేము. ప్రపంచమంతా మనల్ని మెచ్చుకోవచ్చు, ఇంటికి వస్తే విలువ ఉండదు. ఒక భార్య అంటదంటే, భర్త అంటాడు, అమ్మాయి నేను ఒక కుక్కను కొందాం అనుకుంటున్నాను, సరదాగా బాగుంటుంది కదా అంటే, అప్పుడు ఆమె అంటదంటే భార్య, ఉన్న కుక్కనే పోషించలేకపోతున్నాను, మళ్ళీ రెండో కుక్క ఎందుకు అనిందంట. ఉన్న కుక్క అంటే ఎవరు తెలుసా అండి, అలా ఆయనే ఒక కుక్క, నీకే 3 పూట్ల అన్నం పెట్టలేకపోతున్నాను, మళ్ళీ దాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తాం. పాపడు తెచ్చేసాడంట, ఫ్రెండ్ ఇచ్చాడంట, తీసుకొచ్చేసాడంట. ఏంటండి, అమ్మాయి ఉంచుకుందామని చెప్తే కుదరదు అంటే, సరే అట్లాగే డే బై డే రోజులు మార్చిపోయి ఒక నెల 2 నెలలు ఉండిపోయింది అక్కడే. అప్పుడు అవంటుంది, నేను 2 కుక్కలను పోషించలేనయ్యా, ఉంటే నీవన ఉండు, లేకపోతే ఆ కుక్కనను ఉంచమంటే సరే అని చెప్పి పాపం ఆయన తీసుకెళ్ళి ఆ కుక్కని దూరం వదిలేసి వద్దామని చెప్పి తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడంట. ఇంటికి వచ్చేసరికి అది ఆయనకన్నా ముందు వచ్చి ఇంటి దగ్గర ఉందంట. ఆ కుక్క అంత తేలిగ్గా వదిలేటట్లేదు అసలు. సరే మరలా లోకల్ ట్రైన్ ఎక్కేసి పాప తీసుకెళ్ళి ఇంకెక్కడో వదిలేసి వచ్చాడంటండి. మరలా ఆయన వచ్చేసరికి మరలా వచ్చి కూర్చొనిందంట ఆ కుక్క ఇంట్లో. ఏం చేయాలని చెప్పి ఈసారి చాలా దూరంగా తీసుకెళ్ళి వదిలేద్దామని చెప్పేసి ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి దాన్ని కన్ఫ్యూజన్ అయ్యేటట్లుగా తీసుకెళ్ళి అడవిలోనికి తీసుకెళ్ళిపోయాడండి. విచిత్రమైన విషయం చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన దారి తప్పిపోయాడంట. అక్కడ కుక్కనైతే వదిలేసాడు, కానీ దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా బిత్తులు చూస్తూ భార్యకి ఫోన్ చేసి, అమ్మాయి నేను దారి తప్పిపోయాను, తప్పిపోయానంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఆమెనందంట, తప్పిపోయే ఉంటావులే, నువ్వు తప్పిపోయా కానీ కుక్క మాత్రం ఇంటికి నీట్గా వచ్చింది, అడ్రస్ వెతుక్కొని కుక్కను పంపిస్తాను, అది నేను తీసుకొస్తుంది, నువ్వు ఆడే ఉండవని కుక్కను పంపిస్తే అది వెళ్ళి ఆయన తీసుకొచ్చిందట. మీరు చూడండి, కొన్నిసార్లు ప్రపంచానంతా జయిస్తుంటారా, ఇంట్లో ఉన్న కొందరిని జయించే పరిస్థితి ఉండదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు దావీదు పరిస్థితి, ప్రపంచంలో ఆయన ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి, కానీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి కొడుకుతో ఎట్లా పోరాడతాడండి, బయట వాళ్ళతో ఫైటింగ్ చేయొచ్చు. అందుకే దావీదు అంటాడు, భయము, కలవరము, వేదన, మరణ భయం, ఆత్మీయులే శత్రులుగా మారిపోయారు, ప్రేమించే మనుషులే శత్రువులు అయిపోయారు, మిత్రులే శత్రులుగా మారిపోయారు. యేసయ్య గారు అందుకే పాట రాశాడు, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం.
యేసయ్యా ప్రేమమయా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా హల్లెలూయా. ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారాల్ని కూల్చేసినప్పుడు అని యేసన్న గారు, మరి ఆయన ప్రాణ స్నేహితులు ఆయన ఎట్లా విసిగిచ్చారో మనకు తెలియదు. యేసన్న గారికి శ్రమలు ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు, నీతో కలిసి సేవ చేస్తానని వచ్చిన యేసన్న గారి యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా యేసన్న గారిని విడిచి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసన్న గారు ఈ పాట రాశారనమాట. ఆయన అనుభవం నుండి వచ్చిన పాటలు కాబట్టి ఆ పాటకి ఇప్పటికీ జీవం తగ్గలేదు. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో సుడిగాలి, మన లైఫ్లో కొన్నిసారి పెనుగాలి. దావీదు జీవితంలో సుడిగాలి లాంటి సమస్యలు, పెనుగాలు లాంటి. సుడిగాలి అనేది భీతికి, భయానికి సాదృశ్యం. బైబిల్ అలా చెప్తుంది. సుడిగాలి వచ్చినప్పుడు ప్రజలు భయపడిపోతారంట. మనం భయపడిపోయే వాతావరణం. దావీదు జీవితంలో భయాందోళనకు గురయ్యేప్పుడు ఊహించని పరిస్థితి. ఆయన అనుకోలేదు. అరే, మొన్నటిదాకా అహీతోఫెల్ నాతోనే ఉన్నాడు కదా, మేమిద్దరం కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం, విందు చేసుకునేవాళ్ళం, పండగ సందర్భంగా మేమంతా కలిసి మందిరానికి వెళ్ళేవాళ్ళం, మేమంతా కూర్చొని యుద్ధానికి సంబంధించిన ఎన్నో వ్యూహాలు రచించాం. ఇంతవరకు బాగున్నాడు, ఎప్పుడు చేదు నింపుకున్నాడు, ఎప్పుడు కపటం నింపుకున్నాడు, ఇప్పుడు నాకు శత్రుగా మారిపోయాడంటని జీర్ణించుకోలేడు. సుడిగాలి లాంటి ఒక సమస్య. ఇప్పుడు ఏం చేయాలి? కన్న కొడుకే, పరువు విషయం అండి, పరువు విషయం. కన్న కొడుకే దావీదుకి వ్యతిరేకంగా లేచాడు. అడు మామూలు కొడుకు అంటే, అసలు మామూలు కుమారుడు అండి వాడు చేసిన నీచమైన నికృష్టమైన పనులు, అసహ్యాన్ని కలిగించే విషయాలన్నీ కూడా చేశారు. అవన్నీ తలంచినప్పుడు ఒకవైపున కుమారుడు, ఇంకోవైపున దేశం. దేశాన్ని పట్టించుకోవాలా, సంఘాన్ని పట్టించుకోవాలా, కుమారుడిని పట్టించుకోవాలా. చాలామంది దైవ సేవకులు కుటుంబాలతో సేవ చేసే సేవకుల్ని బాధించే ఒక సమస్య ఏంటంటే, ఒకవైపున పిల్లలు, మరొక వైపున సంఘం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేది చాలా తక్కువ మంది. పిల్లల దగ్గరకు వచ్చేసరికి చాలామంది తల్లిదండ్రుల పరిస్థితి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఒకవైపున పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వికృత చేష్టలు, ఇంకొక వైపున సంఘం. సంఘాన్ని పట్టించుకుంటే పిల్లలు దూరం అవుతారు, పిల్లల్ని పట్టించుకుంటే సంఘం దూరం అయిపోతుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా కష్టం. చాలా భక్తి కలిగిన దైవం ఎవరో కొందరు మాత్రమే వాళ్ళ పిల్లల్ని సన్మార్గంలో, సద్భక్తిలో నడిపించి వాళ్ళు సంఘానికి ఆశీర్వాదకరంగా మారారు. ఆ దైవజనుడు చాలా మంచివాడు, కానీ వాళ్ళ పిల్లలు చేసే చేష్టలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వికృత చేష్ట వలన సంఘానికి బాధ, ఆ దైవ సేవకునికి సాక్ష్యం దెబ్బతింటుంది. ఒకవైపున కుమారుడైన అబ్షాలోము, ఆయన ఎంతో ప్రియాతి ప్రేమగా ఎంచిన తన కుమారుడైన అబ్షాలోము ఎంతో అందగాడైన కుమారుడు. అందగాడండి అబ్షాలోము. అరికాలు మొదలు నడునెత్తి వరకు ఏ దోషం లేదండి, అంతటి సుకుమారుడు, అందగాడు అబ్షాలోము. మనిషి అందగాడే కానీ బుద్ధి మందం అండి. సరే, అబ్షాలోముని చంపేసి రాజ్యాన్ని కాపాడుకుంటుంది, కన్న ప్రాణం కాదండి, ఎట్లా ఒప్పుకుంటుంది? సరే, అబ్షాలోముకి ఫేవర్ చేసుకుంటే దేశం నాశనం అయిపోతుంది. శత్రు చేతులు దొరికి దేశం, దేవుడు నమ్మి అప్పగించిన పరిచర్య పాడైపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దావీదు ఏం చేయలేని స్థితిలో కొండ మీద అలాగే కూర్చున్నాడండి. సుడిగాలి నేను తప్పించుకోవాలి, పెనుగాలి నేను తప్పించుకోవాలి, ఈ భీతి నుండి నేను తప్పించబడాలి, ఈ భయం నుండి నేను తప్పించబడాలి. అరణ్యములకు వెళ్ళి నేను ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుంది, నా ప్రాణానికి నెమ్మది కలిగితే బాగుంటుంది, నేను ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలని దావీదు పెనుగులాడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన లైఫ్లో మనకు విశ్వాస యాత్రలో ఎన్నో భయాన్ని, భీతిని కలిగించే పరిస్థితులు ఎన్నో వస్తాయి, కానీ వీటన్నిటిని మనం తప్పించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఒక సందర్భం వచ్చింది, ఆ తర్వాత ఏంటంటే అబ్షాలోము చనిపోయాడు, దావీదుకు మరలా తన రాజ్యం అనేది స్థిరపరచబడింది, అది వేరే విషయం. కాబట్టి నీ లైఫ్లో నేను భయపెట్టే సుడిగాడిలు కావచ్చు. చూడండి, మన పౌలు గారు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడలు ప్రయాణం చేస్తూ ఒక పెనుగాలి మొదలైంది. ఒక పెనుగాలి, చిన్నగా పెనుగాలి అనేది మొదలయ్యి, ఆ పెనుగాలి చూడండి ఓడను తీసుకెళ్ళిపోయింది. గురి గమ్యం లేకుండా ఆ ఓడ కొనసాగించబడింది. ఒక గమ్యం అనేది, గురి అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం, దానికి వ్యతిరేకమైన దిశలో ఓడ వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తీర్మానం చేసుకుందాం మనం. ఒకటి, ప్రళయం నుండి తప్పించుకోవాలి.
రెండోదిగా సుడిగాలి పెనుగాలి నుండి మనం తప్పించుకొని